ప్రైజ్ రాడండి. బాగున్నారా? ఏదైనా దేవుని వాగ్దానం చూసుకున్నాం. చిన్న వర్షం పాడుకున్నాం అండి. మాట మాత్రపు సెలవు చేత నీటుగా భూతములెన్నో చాలా చేసిన శక్తిమంతుడా, చాలా చేసిన శక్తిమంతుడా, జాలి చూపి దరిన చేర్చవా, ఆదుకోవయ్యా నన్ను, ఆదుకోవయ్యా. అలలుపైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. దేవుని వాగ్దానం చూసుకుందామండి. కీర్తనలు 84వ కీర్తన 11వ వచనం చూసుకుందామండి. దేవుడైన యెహోవా శూరుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడండి. ఇది నా వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామండి. దేవుడు ఏమై ఉన్నాడంట? కేడుమునై ఉన్నాడు, శూరుడునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానుడు. ఇది నా వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, నీ కృపకై స్తోత్రములు. నీకు నాయనా నా ప్రభు, ఈ మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి ప్రభువా, యథార్థవంతులకు మేలు చేయక మానని నువ్వు మాట్లాడుతున్న దేవుడు తండ్రి. అట్టి మేలులతో దీవెనలతో బిడ్డలను నింపి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.